యువతరానికి సంపద విడిచిపెట్టాం. యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికి మనుషులు తప్ప. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆగ్నేయన సూర్యుడి చరిత్ర రాయాల్సిందే, దానికి ఉత్తరం వంగి సలాం చెయ్యాల్సిందే. నా ఆఖరి శ్వాస వరకు ఈ భూమి మీద నా దేహం ఉన్నంత వరకు నా సిద్ధాంతాలు నేను విడవను. ఆ రోజు ఆ ఆలోచనకున్న లోతేంటో చూశాం. ఆయనకి సమాజం పట్ల ఉన్న ప్రేమ ఏంటో చూశాం. తెలుగు జాతి జాగృతిని వెన్ను తట్టి లేపి దానికి వన్నె తెచ్చి ఒక నాయకుడిని చూశాం. ఒక్కడే మొదలుపెట్టిన ప్రయాణం ఈరోజు ఎంతో మందికి ఒక ఆశా జ్యోతిగా అయ్యాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పక్కన పెట్టం, కనీసం ఒక వార్డు మెంబర్ లేడు. అయినా కూడా ఎన్నో సమస్యల పరిష్కారానికి పునాదయ్యాడు. నేనంతా కలిపి ఒక పిడికిడి మొట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. ఏ ఉన్నతమైన ఆశయాల కోసం మన స్వాతంత్ర సమయంలో చనిపోయారో, ప్రాణత్యాగాలు చేశారో, జీవితాల్ని మనకి పరంగా పెట్టారో, వాళ్ళ ఆశయాల కోసం నెరవేర్చడం కోసం ఈ జనసేన పార్టీ పనిచేస్తుంది. ఒక సుదీర్ఘమైన 5 సంవత్సరాల లక్ష్యంతో నేను ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను. My name is Pawan Kalyan. ఎవరికి ఉంటుంది పిరికితనం? దోపిడీ చేసేవాడికి పిరికితనం ఉంటుంది. మనకెందుకు ఉంటుంది పిరికితనం? I'm giving a call to the entire nation. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యారండి ఈ రోజున మీ ముందు రావడానికి. ఒక మనసున్న మహారాజు మన పవన్ కళ్యాణ్, నా పవన్ కళ్యాణ్. ఈ మనసున్న మహారాజు తెలుగు జాతికి రాజు అయితే చేద్దాం. మన జీవితాలను మనమే మార్చుకుందాం. పదం కలపాలి సేన, కథం తొక్కాలి సేన. గుడ్డేలు అదిరేలా, కోటలు పీటలు వారేలా, పీటాలు అదిరిపోయేలా గర్జిద్దాం.